సాగర్ వాళ్ళ నాన్న పార్టీకి రావటం లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో వేదవతి సాగర్ దగ్గరికి వచ్చి, ఆయన నిన్ను బాధ పెట్టాలని ఇలా చేయటం లేదు, అక్కడికి రావటం ఇష్టం లేకపోవడం వల్ల ఇలా చేస్తున్నారు అంతేరా. అయినా నువ్వు ముందే ఆ విషయం మీ నాన్నకి చెప్పి ఉంటే ఆయనే ఇక్కడే పార్టీ చాలా గ్రాండ్గా అరేంజ్ చేసి ఉండేవారురా అని చెప్పేసి అయితే సాగర్ని ఓదారుస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ నర్మదా వాళ్ళు అయితే మౌనంగా అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో వల్లి నర్మదా దగ్గరికి వచ్చి, అవును చెల్లాయి, నువ్వు వేసుకున్న నగలు ప్రేమలాగా ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా సాగర్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి అయితే, అవును నర్మదాకి నగలు ఉన్నాయి కదా, అలాంటప్పుడు ఈ నగలు వేసుకోవటం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ నర్మదా వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ భాగ్యం, అవునమ్మాయి నీ దగ్గర నగలు ఉంటాయి కదా, మీ పుట్టింటి వాళ్ళు పెట్టినవి బోల్డ్, అలాంటిది ప్రేమ నగలు నువ్వు వేసుకోవటం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదాకైతే ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక అలా సతమతంలో ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం, నీ నగలు అన్నీ ఉంటుండగా ప్రేమ నగలు వేసుకోవటం ఏంటి, మరి ప్రేమకి ఇవి కూడా ఉండాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే, అవును నర్మదా, వీళ్ళు అంటున్నది కూడా కరెక్టే కదా, నీ దగ్గర నగలు ఉంటాయి కదా, నీ నగలు నువ్వు వేసుకోవచ్చు కదా, ప్రేమ నగలు వేసుకోవటం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా అయితే, నా నగలన్నీ నా పుట్టింట్లో ఉండిపోయాయి, అలాగే బీరువాలో ఉండిపోయాయి, ఆ బీరువా తాళం మా అమ్మ ఎక్కడో పెట్టేసిందంట, అందుకే ఇప్పుడు ఆ నగలు తీయడానికి అవ్వలేదు అత్తయ్య, అందుకే ప్రేమ నగలు వేసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, అబ్బో బాగా అబద్ధం చెప్పిందే అని చెప్పేసి అయితే అనుకుంటూ వల్లి వాళ్ళ అమ్మ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం, అమ్మయ్య ఎలాగో తప్పించుకున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే, అవునా సరేలే, ఆ తర్వాత అయినా నీ నగలు నీకు ఉంటాయి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం వల్లి వాళ్ళు అయితే, మేము ఈ పార్టీకి రావటం ఇష్టం లేదు, అన్నయ్య గారు ఒక్కరే ఇంట్లో ఉండి మాకు ఈ పార్టీకి రావటం అయితే అస్సలు నచ్చటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి అయితే, ఏం పర్వాలేదు ఆయన చూసుకుంటారు, పదండి వెళ్దామని చెప్పి అందరినీ తీసుకొని వెళ్తూ ఉంటుంది.